ఉంది. ఇక్కడ లోకల్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకైనా అందరికీ కూడా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే నేరుగా కొన్ని అంశాలను అడ్రెస్ చేసినప్పుడు కాదనలేని పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే సమయం గడుస్తోంది కాబట్టి ఒక అవకాశం ఎవరికన్నా ఇస్తే ఖచ్చితంగా తమకున్నటువంటి పీరియడ్‌లో మరొకరికి కూడా ఆ ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఆలస్యం అయితే అవకాశాలు తక్కువ మందికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఆవేదన కూడా కొంతమందిలో ఉంది. సత్య, ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నియమించాల్సినటివి, అధికారికమైనటువంటి హోదా కలిగినటువంటివి చాలా కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పోస్టులు కానీ, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన కమిటీలు, మార్కెట్ కమిటీలు కానీ, ఇప్పుడు గుంటూరు లాంటి పెద్ద పెద్ద మార్కెట్ కమిటీలు కూడా ఉంటాయి. ఇలాంటి పదవులని సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ కొంత సమస్య కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ 3 పార్టీల పొత్తులో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. సో వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాలి. కొంత సామాజిక సమీకరణలు కూడా ఉంటాయి, ప్రాంతాల సమీకరణలు కూడా ఉంటాయి. సో ఎందుకు అంటే వీటి వల్లే జటిలంగా మారిందా, లేకపోతే వీటి నియామకాల కాడ ఏమైనా సమస్య ఉందా? శ్రీహరి గారు, మీరు చెప్పినట్టు ఈసారి ఏదైతే ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు కేటాయింపు అనేది ప్రభుత్వానికి కత్తి మీద సామానే చెప్పాలి. ఎందుకంటే ఈసారి కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూడా అధికారంలో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి తమ యొక్క భాగస్వాముల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆయా పార్టీల నుంచి వచ్చే రికమెండేషన్స్ కొంత ఆలస్యమైతే అవడం కావచ్చు, లేదా ఇతర అంశాల విషయంలో కూడా ఈ పదవుల కేటాయింపు అనేది చాలా ఆలస్యమైందని మనం చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ఇప్పటి వరకు పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, వాటికి సంబంధించి 13% పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకు సంబంధించి ఒక 20% పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇక దేవాలయ కమిటీలు అంటే దేవాలయ చైర్మన్లు కావచ్చు, ఆ పాలక మండలి సభ్యులు కావచ్చు, దాదాపు 50% భర్తీ కావాల్సి ఉంది. వీటన్నిటి భర్తీ విషయంలో మిగతా 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, జనసేన కానీ బీజేపీ కానీ, వారితో సమన్వయం చేసుకుని ప్రభుత్వం ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ కూడా గతంతో పోలిస్తే, అంటే మన కొలీగ్ పూర్ణ చెప్పినట్టు గతంతో పోలిస్తే కనుక చాలా ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు అటు సచివాలయం నుంచి వెళ్తూ పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీలో పనిచేసిన వారందరూ కూడా అక్కడ ఆయన కలిసే అవకాశం ఉండేది. అయితే ఈసారి పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో ముఖ్యమంత్రి మునిగిపోవడం, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి లోకేష్ కూడా ఈ వ్యవహారాలను చూస్తూ ఉండడం, అంటే ప్రభుత్వ కార్యకలాపాల్లోనే పూర్తిగా నిమగ్నం ఉండడంతో మొత్తం బాధ్యత అంతా కూడా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసమే పడింది పార్టీ పదవుల విషయంలో. ఇక రెండో విషయానికి వస్తే కనుక ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వీటి విషయంలో, అంటే వైసీపీ హయాంలో 5 ఏళ్లలో తీవ్రంగా కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడ్డటువంటి నాటి కార్యకర్తలందరూ కూడా ఈ పదవులను ఆశిస్తూ ఉన్నారు. ఒక కార్యకర్తకు ఇచ్చే గౌరవం ఆ పార్టీ ఆ పదవి ఇవ్వడమే, జీతం దానికి సంబంధించి ఆనరోరియం కాదు, ఏమీ కాదు. కేవలం ఆ పదవి ఇస్తే మాత్రం అతను ఎంతో సంతృప్తి చెందుతాడు, మరో 10 ఏళ్ళు పార్టీ కోసం పనిచేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఆ విషయంలో ఆలస్యం చేస్తే కనుక అది రిసిప్రోకల్ అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి పార్టీ తరఫున వీళ్ళని తొందరగా మిగతా 2 పార్టీలతో కూడా సమన్వయం చేసుకుని ఈ ఏఎంసీలు కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కావచ్చు, దేవాదాయ సంబంధించినటువంటి ఈ పాలక మండళ్ళు, అదేవిధంగా ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే సత్య, ఇప్పుడు మనం విజయవాడే చూస్తున్నాం, కనకదుర్గమ్మ అమ్మవారికి సంబంధించి, ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి అక్కడ పాలక మండలి పాత్ర రాబోయేటువంటి రోజుల్లో చాలా కీలకం. ఎందుకంటే ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి, ఆ సమయం కూడా సమీపిస్తున్న పరిస్థితులు. ఇలాంటి సందర్భంగానే అటు పార్టీ సంబంధించినటువంటి వారికి పదవులు బాధ్యత ఇచ్చినట్టు ఉంటుంది, వారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అక్కడ అధికారులతో సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు లేకుండా కొంత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సరే, కొంతమంది ఈ పదవుల ద్వారా కొంత ఇబ్బంది పెట్టి ఒత్తిడి పెట్టేటువంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఎక్కువ భాగస్వామ్యం కల్పించడం వల్ల మరింతగా బాగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో ఇలాంటి వాటి విషయంలోనైనా కొంత తొందరగా నిర్ణయాలు ఏమన్నా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? శ్రీహరి గారు, మీరు చెప్పింది 100% కరెక్టు. ఏదైతే ఈ ముఖ్యమైనటువంటి దేవాలయాలకు సంబంధించి
పాలక మండలి నియామకం జరగకపోతే కనుక ఉత్సవాల సమయంలో పూర్తి బాధ్యత అధికారుల మీదకి వెళ్ళిపోతుంది. అటు అంటే పూర్తి బాధ్యత ప్రభుత్వం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ పాలక మండలి అనేది ఉంటే కనుక అక్కడ స్థానిక పరిస్థితులు పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ పాలక మండలి సభ్యులు గతంలో కూడా చేసి ఉంటారు, లేదా దేవాలయంతో సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కానీ అక్కడ వచ్చే జనం ఎంతమంది వస్తారు అనేది ఒక అంచనా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి దీనికి సంబంధించి ఈ పాలక మండలి నియమిస్తే కనుక చాలా వరకు ఒత్తిడి అనేది ఇటు అధికారుల నుంచి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు అటువంటి పాలక మండలి నియమిస్తే కనుక ఒక రకంగా కార్యకర్త సంతోషంగా ఉంటాడు, అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సిన పనిభారం కూడా కొంతమేరకు తగ్గుతుంది. ఈ పాలక మండలి అంటే దేవాదాయాలకు సంబంధించినటువంటి పాలక మండళ్ళు కూడా అతి త్వరలోనే వేస్తామని మొన్న ముఖ్యమంత్రి కూడా ప్రకటించిన రీసెంట్గా ఒక మీటింగ్లో కూడా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి మెయిన్గా అడ్డంకి ఏంటంటే ఎవరినైతే పాలక మండలి సభ్యులు ఇప్పుడు ఉదాహరణకు ఎవరినైనా ఒక పదవి కట్టబెట్టాలంటే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు ముఖ్యమంత్రి. దీనిలో భాగంగానే చూస్తే కనుక జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు సంబంధించి కూడా IVRS కాల్స్ వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఈ స్థాయిలో అబ్జర్వ్ చేయడానికి కొంత సమయం పడుతుంది, నెలన్నర పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తవడానికి ఈ పాలక మండలి సభ్యులను వేయడం కావచ్చు, లేదా AMCలో వేయడం కావచ్చు, లేదా ఈ ప్రాథమిక